యాక్చువల్లీ బుడ్డీ బాబు ఏడుస్తుంటే నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, నేను సింగిల్ పాప అని సినిమా పెట్టాను అనమాట. ఆ అబ్బాయికి బాబు దొరుకుతాడు కారులో. చూస్తే నైట్ పడుకోబెట్టుకుంటాడు, పొద్దున కల్లా లిప్స్ అంతా బ్లూ కలర్ అయిపోయి శ్వాస స్పీడ్గా తీసుకుంటాడు. ఏంటి చూస్తే ఆ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఈఎస్టీ ఉంది, సేమ్ మా బుడ్డోళ్ళలాగా అనమాట. నాకు అది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బులు కట్టించుకుని విఐపీ రూమ్ తీసుకుని ఆ సర్జరీ చేసేది కూడా బిట్టి చూపించారనమాట. ఆ బిడ్డకి హార్ట్ పైన కట్ చేసేది, సర్జరీ చేసేది. అండ్ ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఆ బేబీని అదే ఆ బాక్స్లో పెడతారు కదా, ఎన్ఐసియు అది చూస్తే చాలా బాధ అనిపించింది. అమ్మా, మా బుడ్డిగాడికి కూడా అలాగా జరుగుతుంది అంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నా. ఆ బాబుకి ఆ చేతికి అది గుచ్చి పెట్టారు, అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. నిన్న నైట్ కూడా చాలా ఏడ్చాడు బాబు, ఇప్పుడు కూడా చాలా ఏడుస్తున్నాడు. ఏంటో తెలీదు. బలవంతంగా ఫుడ్ తినిపించా, పాలు తాగట్లేడు, ఇంకా నిద్ర వచ్చి ఏడుస్తున్నట్టున్నాడు. అవి ఏమో పాప క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అండ్ అట్లనే అది D3ను వేరే డ్రాప్స్ అయిపోయినాయి తెమ్మని చెప్పా. అబ్బా, ఇంకా హాస్పిటల్ అంటే ఎంత పెద్దగా ఉందో, అలా నిద్రలేని రాత్రులు హాస్పిటల్లో. అయితే డాక్టర్ ఒక మాట చెప్పాడు, బాబు ఫైటరు, సర్జరీకి బాగా రెస్పాండ్ అయ్యాడు అనగానే నేనన్నా మా బుడ్డోడు కూడా ఫైటర్ అన్నా. సార్, ఎగ్జామినేషన్ తర్వాత డాక్టరే చెప్పగలరు. 1-2 రోజులు పట్టచ్చు, బట్ నథింగ్ టు వరీ. అదే ఎక్కడ ఉన్నావు? గోల్డీ ఇంటికి వెళ్ళాలి, మర్చిపోయా.